గురుగారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి సార్, 2024 కూటమి భారీ విజయం ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతున్నామండి. మంచి బాగుందండి. జగన్ ప్రభుత్వం అసలు ఏమీ లేదు, అసలు తుడిచిపెట్టిపోయింది. ఆ జగన్ ప్రభుత్వం అసలు ఎలా ఉండేది? అసలు 2019 నుంచి 2024 ఏమీ లేదండి, అంతా రౌడీయిజం అండి. అంతా రౌడీయిజమే. రౌడీయిజం అంటే ఏం చూసారు? ఏం చూస్తున్నట్టండి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎట్టేయడం, జైలు వేసేయటం, ఇదే జరుగుతుంది. ఈ టీడీపీ ప్రభుత్వం అంటే చాలా సానుకూలంగా ఉంటుంది, బాగుంటుంది, అందరికి అనుకూలంగా ఉంటుంది. రౌడీ ఉద్యమం ఉండదు, చిన్నోడికి పెద్దోడికి కూడా సమాధానం ఉంటుంది. ఎవరు తగ్గ సమాధానం వాళ్ళకే చెప్తారు, ఏముండదు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే ప్రెస్ మీట్ పెట్టి చక్కగా రాష్ట్రం గురించి తెలుసుకోవాలి. అది ప్రెస్ మీట్ పెట్టింది లేదు. పెట్టారా ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టారా అండి? పెట్టలేదు. ఎవరు చెప్పారండి? కింద నాయకుల్ని పురమాయిద్దాం, కింద నాయకులు ఏదో చెప్తాం, వాళ్ళు ఎంట్రన్సే లేదండి. అసలు మంత్రులకే లేదు ఎంట్రన్స్, సామాన్య నాయకులకే ఉంటుందండి. మంత్రులు ఎవరైనా రాణించారండి వాళ్ళ దగ్గరికి? రానివ్వలేదు. అందుకు కాబట్టి కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడండి. అంటే అసంతృప్తి అన్నది ఈ ప్రభుత్వంలో కూడా ఉంటుంది, కాదని అంటలేదు. అందరికీ న్యాయం జరగదండి. వాళ్ళంతా అప్పుల్లో పూర్తి చేసి వదిలేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇదంతా సర్దుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నామండి. ఆయన కూటమి చాలా బాగా చేశాడండి. అన్నిటికీ తగ్గి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడండి, ఎక్కడ పెరగాలో అక్కడ పెరిగాడు. ఇచ్చిన కాడకే సరిపెట్టుకున్నాడండి. దేనికి మిస్టేజ్గా పోలేదండి, బాగా చేశాడండి ఆయన. ఆయన ఇందులోకి రామట్టి బాగా పుంజుకుందండి. అన్యాయంగా అరెస్ట్ చేసిన మూలనే ఈయన జైలుకి వెళ్ళి బాబు గారిని కలిసి బయటకు వచ్చి ఎప్పుడైతే కూటమి గురించి అనౌన్స్మెంట్ చేశారో అక్కడ మోదీ గారిని, ఇక్కడ చంద్రబాబు గారికి నచ్చజెప్పి నేనున్నాను అని ఈయన భరోసా ఇచ్చి ప్రజలకి ప్రిస్టేజీగా తీసుకుని ప్రజలకు మనం ఏదో న్యాయం చేయాలి అని చేయమట్టండి. వాళ్ళ కూటమి ముందుకు వేయమట్టి ప్రజలందరూ సహకరించమట్టి బాగా మంచి విజయం ఇచ్చారండి. దానికి తగ్గట్టు ఈ ప్రజలకు కూడా న్యాయం చేయాలండి. ఈ నాయకులు కూడా అయిన చంద్రబాబు గారు చెప్తారండి, ఇక్కడున్న నాయకులు కూడా న్యాయం చేసి ఎవరికి ఏది చేయాలో అదే చేయాలండి. అంటే మనవాడు అన్నవాడు ప్రతివాడికి రాసి ఉంటారు, కుర్చీ ఎక్కేయాలండి. కానీ అలాగే అందుకని ఏంటంటే నాకు రాలేదని నేను బాధపడుతుంది. నా తరఫున కూడా వచ్చిందనుకోండి, మనం సంతృప్తి పడాలి. మళ్ళీ ఐటంలో నాకు వస్తుంది. మరి ఇదంతా ఇప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోరు కదండి. ఇప్పుడు ఇదంతా తీసి రావాలి కదండి, సక్పెట్టుకు రావాలి కదా. దాని గురించి ఏంటంటే మన సమయం పాటించి మనం ఎప్పుడు భేదాలు పెట్టుకోకుండా ముగ్గురు నాయకుల్ని మనం సపోర్ట్ చేసి మన ప్రజలను కూడా బాగా. ఒకప్పుడు అవమానపడి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా అసెంబ్లీ మళ్ళీ అడుగు పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఆయన శబ్దం చేశాడండి. అయ్యాల నేను కౌరవుల సభలో ఉండను, గౌరవ సభకే వస్తాను నేను అని శబ్దం చేసి బయటకు వచ్చేసాడండి. అదే ప్రకారంగా ముఖ్యమంత్రిగా దండం పెట్టుకుని మెట్లకి దండం పెట్టుకుని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాడండి. ఓకే, మొత్తం మీద ఇప్పుడు పెట్టినటువంటి అమలు సంక్షేమ పథకాలను అమలు అవుతాయి అంటారా? అమలు చేస్తారండి. అంటే మనకి ఇప్పుడు కంచంలో ఒకసారి మనకి భోజనం పెట్టేస్తారండి, ఒకసారి తినేయగలమా? తినలేం కదండి. దాని గురించి ఏంటంటే జాయిగా అమలు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మన కోడలని ఏదో చెప్తున్నాడు కౌరులు, ఆ కౌరులు కదండి ఎక్కేసాడు. ఏదో 6 పథకాలు ఏవో పెట్టాడు కదండి, అమలు చేయమని చూస్తాను అంటే ఏ అమలు చేస్తాడు? కంచనండా పెట్టేసి తినేస్తాడండి. ఇది అప్పులు చేసి వెళ్ళిపోయాడు, కావాల్సిన దోసుకుని. మరి అది కవర్ చేయాలంటే ఎలాగండి? కవర్ చేయగలమా? టైం పడుతుంది, మనం సమయం పాటించాలి. అది దేని ఉద్రేకంగా మనం చేసాం కదా, తప్పులేదు. నేను కావాలని 150 సీట్ ఇచ్చి నేను ఎంచుకున్నప్పుడు నువ్వు దానికి తగ్గ పరిపాలన చేయాలండి. చేయలేకపోయావు. ప్రజలందరూ నేను ఒక్కనే తిని ఎక్కడ కదండి, అందరిలోనే వచ్చింది అసంతృప్తి. కొట్టారు అంతే అండి. 164 సీట్లు ఇచ్చారు, వీళ్ళకే అదే వచ్చింది అనుకోండి, దానికి ఎవరో ఏం చేయలేడు. వీళ్ళు దాన్ని పాటించుకుని దానికి తగ్గట్టుగా మెసులుకొని ప్రజలకు న్యాయం చేశారంటే వీళ్ళకి తిరిగిలేదండి. లేకపోతే వీళ్ళు అంతే అండి.